వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాల కిశోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగము ఎడగా నారాదు ఇలాంటి త్యాగాలు ఎడగా నారాదు పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఒత్తు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పొద్దు పొడుపుల్లో రూపు చూసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం పుస్తకాలలో నీ పేరు రాసుకుంటాం కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ జోహర్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ జోహర్ తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసినటువంటి కళాకారుల అమరులకు. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీ బత్తుల సోమయ్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఏం చెప్తారంటే మిలియన్ మార్చి సందర్భంగా మళ్ళా ఉద్యమకారులందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఉద్యమకారులని ఏ రకంగా చూస్తూ ఉన్నది, అమరవీరుల కుటుంబాలను కానీ ఉద్యమకారుల ఆకాంక్షలు కానీ నెరవేర్చే దిశగా ఏమైనా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎన్నో త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించినటువంటి తెలంగాణలో ఈరోజు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఉద్యమకారులు కానీ అమరవీరుల తల్లిదండ్రులు కానీ తెలంగాణ సమాజం మొత్తం నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో నిర్లక్ష్యం చేస్తుంది. అసలు సిసలైన ఉద్యమకారులను కానీ అమరవీరుల తల్లిదండ్రులను కానీ పలకరించినటువంటి పాపాన పోలేదు. ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరైతే శ్రమ చేశారో వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తప్ప, వాళ్ళ మంత్రివర్గ విస్తరణ తప్ప, వాళ్ళ కార్పొరేషన్లు తప్ప, వాళ్ళ గవర్నమెంట్ని కాపాడుకోవడం తప్ప మరి ఎవరి వల్ల ఈ పదవులు వచ్చినాయి, ఎవరి వల్ల మంత్రులు అయ్యారు, ఎవరి వల్ల ఈ రాష్ట్రం ఏర్పాటైంది, కానీ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అది విస్మరిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని ఉద్యమ సంఘాలను ఏకమైనం. ఎట్లనైతే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డామో మా జాయింట్ యాక్షన్ కమిటీ తరపున
అధికారంలోకి ఉద్యమకారులు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించట్లేదు కాబట్టి కేసీఆర్కి పట్టిన గతి మీకు పడుతుందని చెప్పని మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి ఉద్యమకారుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వారి కుటుంబాలకు న్యాయం చేస్తాం, వాళ్ళకు పదవులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ కల్పించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి హామీలు ఇచ్చిండు కదా మన ఎలక్షన్స్ టైంలో. మరి ఇప్పుడు ఏమైనా అయినాయి అంటావా అమలు? ఒక్కటి కూడా కాలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మాటల వరకే, పేపరు వరకే. కానీ ఒక్క ఉద్యమకాడికన్నా పదవి ఇచ్చారా? ఒక్క అమరవీరుడి తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పలకరించారా? వాళ్ళకి ఏమైనా చేశారా? ఏదో యూట్యూబ్ల దగ్గరనో టీవీ ఛానళ్ళ దగ్గరనో గవర్నమెంట్ని విమర్శించే వాళ్ళని ఏదో స్టేజ్ మీద తీసుకొచ్చి హైదరాబాదులో 300 గజాలు లేకపోతే ₹1 కోటి ఇస్తే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది, వాళ్ళ ప్రాణత్యాగం చేసింది, వాళ్ళ జైల్లో పడ్డది, వాళ్ళ లాఠీలు దెబ్బలు తగిలింది, తూటాలకు బలైనటువంటి వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని హక్కున చేర్చుకోవాలి ఈ ప్రభుత్వం. వాళ్ళ త్యాగాలతో రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ త్యాగాలతో మీకు పదవులు వచ్చినాయి. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలన్న, ఎందుకంటే ఎంతోమంది ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమం కోసం బలిదానాలు కూడా చేసుకున్నారు. చాలామంది, ఒక 1200 మంది విద్యార్థులు పైగా చనిపోయారు. దాని మెయిన్ మోటో ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలనే అంశం మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. అదే ఈరోజు మనకు తెలంగాణ సాకారం అయ్యి కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఈరోజు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ నుంచి నీళ్లు ఆంధ్రాకి వెళ్తున్నాయి, తెలంగాణకు వచ్చే వాటా కూడా ఆంధ్రోలు తీసుకుపోతున్నారు, రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉంటాడని బయట చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఏం చెప్తారన్న దీని మీద మీరు? ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆంధ్రాకి ఏ రూపంలో సపోర్ట్ ఇచ్చినా సరే, ఆంధ్ర వాళ్ళని ఎట్లనైతే జయశంకర్ సారు నేర్పినటువంటి పాఠాలు కానీ, కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి రచనలు కానీ పునరావృతం అవుతాయి. అవి కనుక పునరావృతం అయితే తెలంగాణ ఇచ్చినటువంటి అభిమానాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ భూమిలో 10 కిలోమీటర్ల లోతున తెలంగాణ సమాజం పాతి పెడుతుంది. దాన్ని సహించరు. అంటే మీకు ఏమైనా అనిపిస్తుందా నిజంగా? అంటే చూస్తూ ఉంటారు వార్తలు, ఇప్పుడు వచ్చినటువంటి 1.5-2 సంవత్సరాల వ్యవధిలో ఇప్పటి వరకు రోజు అంటే నెలకు 2 టీఎంసీల నీళ్లు మన తెలంగాణకు వచ్చే వాటా ఆంధ్రకు వెళ్తున్నాయని చెప్పి కూడా పదే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మేధావులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. దీని మీద మీరేం చెప్తారన్న? మేము జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఈ రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు న్యాయం చేయమని కొట్లాడుతున్నాము. రాజకీయ నిర్ణయాల జోలికి మేము పోదలుచుకోలేదు. మేము కనుక వాటిలోకి ఏళ్ళు పెట్టినట్టుంటే మా పోరాట రూపాలు మారిపోతాయి, మా నిర్ణయాలు మారిపోతాయి, మా ఆలోచనలు మారిపోతాయి. మళ్ళీ మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. 7 సంవత్సరాల నుంచి కూడా 20 సంఘాలు, ఉద్యమ సంఘాలు హాల్ మీటింగులు, ప్రెస్ మీటింగులే తప్ప రోడ్డు మీదకి రాలేదు. ఈ మిలియన్ మార్చి స్ఫూర్తితోని ఇదే మొట్టమొదటిసారి మేము గాంధేయ మార్గంలోనే విన్నవించుకున్నాం, విన్నపాలు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లాగనే అడుగుతున్నాం. నమ్మకాలు ఉన్నాయి ఇంకా కొంచెం. మేము రాజకీయంగా నిర్ణయాలు తీసుకోదలుచుకోలే ఇప్పటివరకు. అవి తీసుకుంటే మేము రాజకీయ పార్టీ పెట్టాలా, మళ్ళీ మేనిఫెస్టో పెట్టాలా, మళ్ళీ కార్యకర్తల్ని తయారు చేయాలా, గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోవాలా. మేము ఇంకా ఆ నిర్ణయాల జోలికి అటువైపు మా అడుగులు లేవు. మా అడుగులు మొత్తం కూడా ఈ రాష్ట్ర సాధకులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ వల్ల ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఇది మీకు ధర్మము కాదు, నైతికంగా మీరు పతనమవుతున్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి ఇది మీరు చెయ్యండి అని చెప్పని అమరవీరుల తల్లిదండ్రులకి, ఉద్యమకారుల కోసం మాత్రమే మా పోరాటం, మా ఆరాటం, మా ఆశయం, మా లక్ష్యం కూడా అదే అన్నమాట.